ఏపీ రాజధాని అమరావతి అయితే ఆంధ్ర పాలిటిక్స్ కి క్యాపిటల్ నెల్లూరు. 12 జిల్లాలు ఒకవైపు, నెల్లూరు జిల్లా ఒకవైపు. సెంట్రల్ టు స్టేట్ నెల్లూరుకి కీ రోల్. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో నెల్లూరు ఎందుకింత స్పెషల్ గా మారింది? రాజ్యసభ, లోక్సభ, శాసనసభ, శాసనమండలి ఇలా ఏ చట్టసభలో చూసినా నెల్లూరోళ్ళది మినిమం నెంబర్ ఉంటుంది. ఏ జిల్లాలో అయినా 10 నుంచి 12 మంది ప్రజాప్రతినిధులు ఉండడం కామన్. కానీ నెల్లూరులో ప్రస్తుతం 22 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఏపీలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇక్కడి నాయకులే నలుమూలలా ప్రాతినిధ్యం వహించడమే ఈ సింహపురి స్పెషల్. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 ఎంపీ స్థానాలు, 1 స్థానిక సంస్థల ఎమ్మెల్సీలతో కలిపి మొత్తం 13 ప్రజా ప్రాతినిధ్యం కలిగిన స్థానాలు ఉన్నాయి. కానీ నెల్లూరు జిల్లా నుంచి 22 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కి రాజధానిగా ఉన్న నెల్లూరు జిల్లా మరోసారి రాజకీయ రాజధాని ప్రదర్శిస్తోంది. కేంద్రంలో కీలక నేతగా ఉన్న వెంకయ్యనాయుడిది నెల్లూరు జిల్లానే. కాంగ్రెస్ లో టి సుబ్బిరామిరెడ్డి, వైసీపీలో విజయసాయిరెడ్డి పెద్దల సభ రాజ్యసభలో ఎంపీలుగా ఉన్నారు. ఇక లోక్సభ విషయానికొస్తే తిరుపతి ఎంపీ వరప్రసాద్, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిది కూడా నెల్లూరు జిల్లానే. ఇలా ఈ జిల్లా నుంచి 5గురు పార్లమెంట్లో ఉన్నారు. రాష్ట్ర ప్రజా ప్రాతినిధ్యంలో కూడా నెల్లూరు నేతలే స్పెషల్. సార్వత్రిక ఎన్నికల నుంచి తాజా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్ల దాకా సింహపురి నేతలు తమ సత్తాను చాటారు. మొన్నటి లోకల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, విటపు బాలసుబ్రహ్మణ్యం, ఎండవల్లి శ్రీనివాసులరెడ్డిది నెల్లూరే.